పవన్ చాలా కాలం తర్వాత ఓ పక్కన రాజకీయ ఒత్తిడి, సినిమాల ఒత్తిడి వీటన్నిటిని తట్టుకుంటూ సినిమా తీయటం. నిన్న సినిమా ఫంక్షన్ 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫంక్షన్‌లో కాస్త మనిషిలో కొంచెం రిలాక్స్ అయినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఆ సినిమా వాళ్ళకి ఆ సినిమాల దగ్గరే రిలాక్స్ అవుతారు గానీ బయట రిలాక్స్ కాలేరు. అందులో పని ఒత్తిడితో ఇబ్బంది పడతారు. ఈ సందర్భంగా కొన్ని సరదాగా వేసిన సెటైర్‌లు. ఒకటి 'సుమ' సినిమా గ్యాప్ వస్తోంది అన్నటువంటి పాయింట్‌ని పెడితే, ఆ పాయింట్‌ని ప్రత్యేకించి గుర్తు చేస్తూ 'సుమ' గారు మొన్న ఈ మధ్యనే 'ఓజీ' వచ్చిందని మీరు మర్చిపోయారు. అంటే నేను కంటిన్యూగా సినిమాలు తీయట్లేదని అంటారా అంటూ సరదాగానే అలా అన్నా అంటే, 'సుమ' అప్పుడు కంగారు పడిపోయింది. ఎందుకంటే పవన్ అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తారు అన్నటువంటి దీంతో సరదాగా అన్నానులే అంటూ ఇది. తర్వాతన సినిమాల్లో నేను చేసేటటువంటిది ఏదైతే కమిటెడ్‌గా చేస్తానని చెప్తూ, నా హీరో అయితే చిరంజీవే అంటూ మరొకసారి తేల్చి చెప్పారు. సినిమాకి సంబంధించి 16 గంటల సమయం నేను సినిమా ప్లస్ నా రాజకీయాలు రెండిటిని నడుపుకోవడానికి కేటాయించుకొచ్చానని చెప్పారు. ఇంకోటి మరో సరదా సన్నివేశం ఏంటంటే, శ్రీలీలతో డాన్స్ చేయమంటే ఆవిడతో నేనెక్కడ డాన్స్ చేస్తాను అని చెప్పేసి నేను చెయ్యనని చెప్పాను. దాంట్లో డామినేషన్ ఆమె చేసేస్తని చెప్పాను అంటూ సరదాగా అందరితో కూడా సరదాగా మాట్లాడితే, అట్లాగే రాశిఖన్నా గారు సినిమా కథ ఏంటో కూడా తెలుసుకోకుండా డైరెక్ట్‌గా షూటింగ్‌కి వచ్చేసేసి మరి నటించారు అంటూ ఆమెని అభినందిస్తా ఒక మా మనస్ఫూర్తిగా సాగినటువంటి కార్యక్రమం అది. అభిమానులందరూ కూడా పండగ చేసుకున్నారు.